హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 40 సైజు డీప్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ డ్రాఫ్ట్ అండ్ కటింగ్ చూపించబోతున్నానండి. మన ప్రీవియస్ వీడియోస్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో 30 to 38 వరకు నేను సైజెస్ డ్రాఫ్ట్ కటింగ్ నేను అప్లోడ్ చేశాను. వాటి తాలూకా మీకు ఏమైనా కటింగ్ కావాలి అనుకుంటే ఆ వీడియోస్ చూసి మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు 40 సైజ్ అండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది కొన్ని డౌట్స్ వాళ్ళు అడుగుతున్నారండి. డాట్కి ఎందుకు ఇంత తీసుకుంటున్నారు, ఎందుకు ఇంత పెట్టాలి? నేను ఒకటే చెప్తున్నానండి, డాట్స్ మనం ఎంత విడతలో పెడతామనేది నార్మల్ బ్లౌజ్కి మనం సెంటర్ డాట్కి సెంటర్ లైన్ నుంచి 1.5 ఇంచ్ అటువైపు 1.5 ఇంచ్ ఇటువైపు ఇట్లా మార్క్ వేస్తాం కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే మార్కింగు టోటల్గా యాడ్ చేసి ఒకే చోట మనం మార్కింగ్ వేస్తున్నాము అంతే. దానిలో ఒక 1/4 ఇంచ్ అటు ఇటుగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇదొకటి గమనించండి. ఇంకొకటి, ఆర్మ్ హోల్ లెంత్ ఎంత పెట్టాలి అనేసి అడుగుతున్నారు డీప్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్కి. ఏమీ లేదండి, నార్మల్ బ్లౌజ్కి మనం ఎంతైతే 6వ భాగాన్ని తీసుకుంటామో చెస్ట్లో నుంచి 6వ భాగాన్ని తీసుకుంటాం కదా, దాన్ని చంకలు ఎవరికైతే బొద్దుగా ఉంటాయో వాళ్ళకి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. నార్మల్గా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా బాడీని బట్టి, బాడీ స్ట్రక్చర్ని బట్టి కొంచెం అటు ఇటుగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. దాన్ని పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మెజర్మెంట్స్ చూసేద్దాము. 40 సైజ్కి ఫుల్ లెంత్ 14.5, ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్, చెస్ట్ రౌండ్ వచ్చేసి 38 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 33 ఇంచెస్, డాట్ లెంత్ 10 ఇంచెస్, స్లీవ్ లెంత్ 6 ఇంచెస్, స్లీవ్ రౌండ్ 13.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, బ్యాక్ నెక్ 10 ఇంచెస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్కి నేను మార్కింగ్ వేస్తున్నాను. నేను ఒక మాట చెప్తానంటే, డీప్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్కి ఫ్రంట్ ఓపెన్ అయినా బ్యాక్ ఓపెన్ అయినా రెండు బాగుంటుంది. కానీ ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడైతే వస్తుందో బ్యాక్ ఓపెన్ చాలా నీట్గా కనిపిస్తుందండి. ఒకసారి బ్యాక్ ఓపెన్ ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ పార్ట్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నానంటే ఇది ఫ్యాబ్రిక్ అనుకోండి. ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఈ ఫోల్డింగ్ సైడ్ నా వైపు ఉంది. రా ఎడ్జెస్ నాకు ఆపోజిట్లో పెట్టానమాట. ఇదే కనుక మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలంటే కనుక రా ఎడ్జెస్ అంటే ఫోల్డింగ్ ఆపోజిట్లో పెట్టుకొని రా ఎడ్జెస్ పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఫుల్ లెంత్ 14.5 ఇంచెస్ ఉంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే షోల్డర్ దగ్గర ఇంకా బాటంలో ఖర్చుల కోసం. టోటల్గా 15.5 ఇంచెస్. డాట్ లెంత్ వచ్చేసి ఇందులో 10 ఇంచెస్ ఉందండి. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 10.5 ఇంచెస్. 10.5కి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ లైన్ దగ్గరకు వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 తీసుకోవచ్చు, లేదు ఒక 1/4 ఇంచ్ తగ్గించి కూడా 7 తీసుకోవచ్చు. అటు ఇటు కాకుండా నేను ఒక లైన్ తగ్గించి 7 ఇంచెస్కి ఒక లైన్ తగ్గించి మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవే మార్కింగ్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేయాలి. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్ ఉందండి. 15 ఇంచెస్లో నుంచి 4 ఇంచెస్ నేను మైనస్ చేస్తున్నాను. 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్లో నుంచి హాఫ్ తీసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 5.5 వస్తుంది. నెక్ విడ్త్ 2.5 ఇంచులే. షోల్డర్స్ లోపు 1/4 ఇంచు. ఇప్పుడు ఈ 5.5 ఇంచులు ఇక్కడ పెట్టాం కదా, షోల్డర్ నెక్ విడత కలిపి, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి నేను 3/4 ఇంచు కాకుండా ఒక 1/2 ఇంచు మాత్రమే యాడ్ చేసి 6 ఇంచులకి ఇక్కడ మార్క్ వేస్తున్నాను.
ఈ చిన్న చిన్న మార్పులండి ఇవన్నీ, అంతే. అరించి, ముప్పావించి, పావించి ఇవన్నీ మనం ఒకసారి ప్రాక్టీస్ చేసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి మెజర్మెంట్స్లో ఎంత ఉందండి, చెస్ట్ చుట్టుకొలత ఎంత ఉంది, 38 ఇంచెస్ ఉంది. దీనికి నేను లూజ్ ఏమీ యాడ్ చేయట్లేదు. బ్యాక్ పార్ట్లో 38ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అంత ఇక్కడ వేయాలి. ఎంత వస్తుంది, 9.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ మార్క్ వేసేస్తున్నాను. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ మార్జిన్స్ కోసం. నడుము చుట్టుకొలత దగ్గరకు వచ్చేసేసరికి 33 ఇంచులు ఉందండి చుట్టుకొలత. 33ని 4తో డివైడ్ చేస్తే 8.5 వస్తుంది. దానికి 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం యాడ్ చేయాలి. టోటల్గా 9.5 ఇంచులు. 9.5కి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుతూ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత నెక్ డీప్ ఎంత ఉందండి, బ్యాక్ 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ షోల్డర్ మార్జిన్స్తో కలిపేసి నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ ఇక్కడ 2.5 పెట్టాం కాబట్టి 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దీనిలో మిడిల్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేసి దానిలో సగానికి ఒక మార్క్ వేయాలి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ టచ్ అయ్యేలాగా, ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఇది సెట్ చేసి రౌండ్ డ్రా చేయటమే. ఇంకా నెక్ రౌండ్. ఇప్పుడు చూడండి, సెంటర్లో డాట్స్ పట్టడం కోసం దీనిలో సగానికి తీసుకోవాలి కరెక్ట్గా. 9.5 ఇంచులు అంటే 4.5కి ఒక గీత ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు డాట్స్ పట్టడానికి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇంతేనండి బ్యాక్ తాలూకా మార్కింగ్. ఇది బేస్ చేసుకుని ఇది కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి, బ్యాక్ కటింగ్ అయింది. ఇప్పుడు ఇది బేస్ చేసుకుని ఫ్రంట్ మార్క్ వేస్తాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని నేను ఆర్మ్ హోల్ లెంత్ లైన్, డాట్ లెంత్, బ్లౌజ్ ఫుల్ లెంత్ నేను మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు నెక్ విడ్త్ కోసం బ్యాక్ పార్ట్లో ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి. ఇటువైపు వచ్చేసి హుక్కు కాజా పట్టి కుట్టడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టేసి అక్కడి నుంచి మార్కింగ్ వేయాలి. నెక్ విడ్త్ కోసం ఎంత తీసుకున్నామండి, 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 5.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచులు. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి ఇక్కడ మెజర్మెంట్స్లో 38 ఉంది కదండి చెస్ట్ లూజు, దానికి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. టోటల్గా 40 ఇంచెస్ వస్తుంది. 40 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది, 10 ఇంచెస్ వస్తుంది. ఆ 10 ఇంచెస్ ఇక్కడ మార్క్ వేయాలి.
ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం. నడుము చుట్టుకొలత 33 ఇంచులు ఉంది, దానిలో ఒక వంతు తీసుకుంటే 8.5 ఇంచులు, 8.5కి ఒక మార్కింగ్, 2.5 ఇంచులు డాట్ పట్టడానికి కావాలి కదా, ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్స్ కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ 5.5 ఇంచులు పెట్టాం కదండి, దానిలో నుంచి ఒక అర ఇంచు తగ్గించి 5 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ స్లోప్ ఇక్కడ కూడా పావించే, ఇది నెక్ విడత వరకు కలిసేలాగా ఒక మార్కింగ్, ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఈ సైజు దగ్గర కప్పు విడత కోసం పావు తక్కువ 4 ఇంచులు పెట్టండి. ఇందులో నుంచి 3/4 ఇంచు తగ్గించి 3 ఇంచులు ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఒక డౌట్ అడిగారు మన సబ్స్క్రైబర్స్లో నుంచి ఒకరు అడుగుతున్నారు, ప్యాడెడ్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి ఒకేలాగా కప్పు విడత తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక్క పావు ఇంచు డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు పావు తక్కువ 4 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ 4 ఇంచులు తీసుకోండి, ఒక పావు ఇంచు అంతే, అంతకు మించి ఎక్కువ యాడ్ అవ్వదు. ఇప్పుడు నార్మల్గా ప్యాడెడ్ బ్రా యూజ్ చేస్తాం కదండి, ప్యాడ్స్ వేయకపోయినా ప్యాడెడ్ బ్రాకైనా ఇదే మెజర్మెంట్స్ ఉంటాయి కదా. సో ఒక పావు ఇంచు డిఫరెన్స్ మాత్రమే వస్తుంది, అంతకు మించి అర ఇంచు వరకు అయితే వెళ్ళదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హెవీ బ్రెస్ట్ అయితే మాత్రం తేడాలు వస్తాయి, అంతకు మించి నార్మల్గా ఉన్న మెజర్మెంట్స్కి అయితే ఇలాంటి మెజర్మెంట్స్కి ఏం ప్రాబ్లం లేదండి. ఒక పావు ఇంచు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5 ఇంచులు ప్రిన్సెస్ డాట్ పెడతాం కదా, ఇక్కడ 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలుపుతూ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. సెంటర్కి ఇట్లా డ్రా చేసిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది, షోల్డర్ మార్జిన్స్తో కలిపి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీనిలో నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ తీసుకోవాలి మిడిల్ పాయింట్. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఆర్మ్ రౌండ్, ఇప్పుడు నెక్ రౌండ్. ఇప్పుడు 2.5 పెట్టాము కదా, దీనిలో నుంచి సగానికి తీసుకుని ఈ ఆర్మ్ హోల్ లెంత్ లైన్ ఉంది కదండి, ఆ లైన్ మీద ప్లేస్ చేసి టేపు 1.5 ఇంచుకి మార్క్ వేయండి. ఇప్పుడు మళ్ళీ 1.5లో సగం అటువైపు ఇటువైపు డివైడ్ చేసి మార్క్ వేయాలి. అర ఇంచుకి ఒక లైన్ ఎక్స్ట్రా, అర ఇంచుకి ఒక లైన్ ఎక్స్ట్రా. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత సెంటర్ నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. మిడిల్ మార్కింగ్ విడిచిపెట్టేసి ఈ మార్కింగ్ని ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే వస్తుందో ఫస్ట్ టేప్తో మెజర్ చేయండి.
పావు తక్కువ 6 ఇంచులు వస్తుంది. అదే పావు తక్కువ 6 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేయాలి. ఎప్పట్లాగానే 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి. అలాగే ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేయాలి రెండు వైపులా. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతైతే వస్తుందో ఇక్కడ 5 ఇంచెస్ వస్తుంది. అదే 5 ఇంచెస్ ఇక్కడ కూడా వచ్చేలాగా చూసి ఒక్క లైన్ తక్కువ చేసి మార్క్ వేయండి. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలిసేలాగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ పార్ట్ కట్ చేయాలి. సారీ, నేను ప్రిన్సెస్ డ్రాఫ్ట్ వేయలేదు, సారీ అండి. ఇప్పుడు ఈ పీస్ తీసేయాలి. నెక్స్ట్ ఈ పార్ట్ ఈ సెంటర్లో ఖచ్చితంగా కట్స్ పెట్టాలండి. స్టిచ్ చేసేటప్పుడు ఏవైతే మనం కట్స్ ఇస్తామో ఆ కట్టు జాయింట్ అవ్వాలి. ఈవెన్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని స్టిచ్ చేయాలి. ఓకేనా? ఫిట్టింగ్ దగ్గర కట్స్. షోల్డర్స్ లోపు ఇదండి ఫ్రంట్ పార్ట్ తాలూకా కట్టింగ్. ఇక్కడ ఒకటి నేను చెప్తున్నాను చూడండి, ఇది రెడీ కటింగ్. ఈ ప్రిన్సెస్ కటింగ్ 2 పీసెస్ జాయిన్ చేయడానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్జిన్ కావాలి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి. కాబట్టి ఈ పార్ట్కి ఇటువైపున 1/2 ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఈ పార్ట్కి ఈ పీస్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని అప్పుడు జాయిన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫిట్టింగ్ దగ్గర చూడండి, ఈ కట్టు ఈవెన్గా మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసి నెక్స్ట్ ఈ లైన్
ఈ లైన్ ఈవెన్గా మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసి బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ ఎక్స్ట్రాకి ఒక మార్క్ వేయండి. నెక్స్ట్ ఈ లైన్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఎంతైతే వస్తుందో సేమ్ అదే తీసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ కట్స్ పెట్టాలండి బ్యాక్ డాట్స్ దగ్గర. నెక్స్ట్ షోల్డర్స్ లోపు స్టార్టింగ్లో మీరు కావాలంటే స్టార్టింగ్లోనే కట్ చేసేయచ్చు. ఇది బ్యాక్ పార్ట్ తాలూకా మార్కింగ్. ఇది ఫ్రంట్. ఇది ఫ్రంట్ చూడండి. షేప్ ఇట్లా రావాలండి, ఎక్కడెక్కడ షార్ప్గా రాకూడదు, ఇలా కర్వ్ షేప్ ఉండాలి కన్సిస్టెంట్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ తాలూకా కటింగ్. ఇప్పుడు స్లీవ్స్ మార్క్ వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, స్లీవ్స్ మార్కింగ్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ సైడ్ మన వైపు పెట్టాలన్నమాట. నేను సింగిల్ స్లీవ్ కట్ చేస్తున్నానండి. బాటంలో మార్జిన్స్ కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ వేస్తున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే షోల్డర్ దగ్గర జాయింట్ కోసం కావాలి కదా. ఇక్కడికి వచ్చేసేసరికి 3.5 డౌన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ లైన్స్ ఇప్పుడు చూడండి, ఈజీగా ఇందులో 40 సైజు కదండి, 40 సైజుని 5తో డివైడ్ చేయండి. 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 ఇంచెస్ వస్తుంది. ఇది ఒక ఈజీ మెథడ్ అండి. 8 ఇంచెస్ ఇక్కడ మార్క్ వేసేయండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్స్ కోసం. స్లీవ్ రౌండ్ ఎంత ఉంది? 13.5 ఉంది, అంటే పావు తక్కువ 7 ఇంచులు. 13.5లో సగం పావు తక్కువ 7. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే తీసుకున్నారో అది ఇక్కడ మార్క్ వేస్తే చూడండి, ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్లో ఉన్న రౌండ్ ఈ కర్వ్ షేప్ ఇస్తాం కదండి, రౌండ్ షేప్ సరిపోతుంది మార్కింగ్. ఓకేనా? ఇప్పుడు ఒక్క పావు ఇంచు డౌన్ తీసుకోవాలి. ఇట్లా ఫిట్టింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఎక్స్ట్రా మార్జిన్స్ కోసం మార్క్ వేసిన దగ్గర కూడా లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేయాలి. ఇది సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్, ఫిట్టింగ్ దగ్గర కూడా కట్స్ పెట్టాలి. ఇప్పుడు చంకలోతు 3/2 ఇంచు తీయండి. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఖచ్చితంగా కట్ పెట్టాలి. ఇదంటే స్లీవ్ తాలూకా కటింగ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 10 సార్లు చూడండి, నేర్చుకోండి, ట్రై చేయండి. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇంకా స్లీవ్స్.
ఒక్కరైనా నేర్చుకున్నారా, ట్రై చేశారా? నా కామెంట్ రాలేదు. ట్రై చేస్తే కనుక ఫిట్టింగ్ ఎలా వస్తుంది, దానిలో ఏమన్నా ఆల్టరేషన్స్ ఉన్నాయా, నాకు కామెంట్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో అర్థం కాకపోతే 1కి 10 సార్లు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.